అక్క చెల్ల అనుకుండా వాడేంట్రా మేడం అంటాడు. మన జూనియర్ అమ్మాయిలు నేను అన్నయ్య అని పిలుస్తే నీకు ఓకేనా? వద్దులే, మేడమే బెటర్. సరేలేరా, మనం ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. బాయ్. ఆగరా. హ్యాపీ బర్త్డే. ఈవినింగ్ నువ్వు కూడా పార్టీకి రావచ్చు. నాకు ప్లాన్స్ ఉన్నాయి. సూపర్ మామ, ఈవినింగ్ కుమ్మేద్దాం. నీకేం ప్లాన్లు రా ఆ జూనియర్ అమ్మాయిలతో? అదే బయటికి వెళ్దామనా? పబ్కి వెళ్తున్నా. సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడడానికి సిగ్గులేదారా? అరే వందన పార్టీకి పిలిచింది కదా, రావడానికి ఏమైతుంది? యాక్చువల్లీ రావచ్చు, కానీ జూనియర్ అమ్మాయిలతో బయటికి వెళ్తే ఆ కిక్కే వేరుంటది. పబ్బేంట్రా పబ్బు చిరాగ్గా. అవునరా, వందన బర్త్డేకి వస్తే కేకు, సెలబ్రేషన్లు, సెల్ఫీలు, పైసా కూడా ఖర్చు లేకుండా చిల్ మోడ్. అదే పబ్కి వెళ్ళామనుకో, యదవ గోల, మొత్తం లౌడ్ మ్యూజిక్, అసలు బా మనకే బోర్ కొడుతుందిరా. సరే తప్పుదాం, కానీ పబ్కే వెళ్దాం. అదేంట్రా? మరి లేకపోతే ఏంట్రా, ఆ జూనియర్లతో నన్ను బ్రో అని పిలిపిస్తుంది ఏంట్రా? దానికి తెలియాలరా, నేను అదే అమ్మాయిలతో బయటికి వెళ్తే ఆ వచ్చే కిక్కే వేరుంటది. అరే అయినా పార్టీ ఈవినింగ్ కదరా, పబ్బుకి నైట్ వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు, కానీ నాకు ఈవినింగ్ కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయి. థియేటరు, పార్కు అంటూ ఇంకా చాలానే. అరే తను పార్టీకి పిలిచినా కూడా నువ్వు పబ్కి వెళ్తే బాగోదురా. సో పార్టీకి వెళ్దాం. అదేగా, తను పక్క నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అనుకోని అప్పుడే తనకు నా వాల్యూ ఏంటో తెలుస్తుందిరా. అరే వీడు మారర్రా, దా మనం పోదాం. నింజా ఎలాండి, నాకు పనులు ఉన్నాయి. అరే ఈవినింగ్ వందన అడిగితే ఏం చెప్దాం? ఏదో ఒకటి చెప్దాం లేదా, వాడి గురించి తెలిసిందేగా మనకి. నేను వేరే గుంటలతో చార్జ్ చేసుకుంటా.